హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథతో నేను మీ ముందుకు వచ్చాను. కథ పేరు చదువు మాత్రలు. ఫన్నీగా ఉంది కదా. జబ్బులకు మాత్రలు విన్నాం కానీ చదువులకు మాత్రలు ఏంటి అనుకుంటున్నారు కదా. చూసేద్దాం మరి ఈ చదువు మాత్రలు ఏంటో, మరి ఆ మాత్రలు వేసుకుంటే ఏమవుతుందో. అనగనగనగనగనగా ఒక గ్రామంలో ఒక పంతులు ఉండేవాడు. ఆయన చిన్నతనంలో నేర్చుకున్నది కొద్దిపాటి చదువే, కానీ తను మాత్రం పెద్ద పెద్ద చదువులు చదివిన వాడిలాగా అందరి దగ్గర గాంభీర్యాలు పోతుండేవాడు. అతని వద్ద చాలా గ్రంథాలు ఉండేవి. అందులో ఏముందనేది పంతులకే సరిగ్గా తెలియదు. కానీ కొన్నిటిని మాత్రం పంతులు పిల్లలకు చెప్పేవాడు. పంతులకే అర్థం కాని ఆ పుస్తకాలు పిల్లలకు అసలు అర్థమయ్యేవి కావు. అయినా ప్రపంచానికి ఆయన గొప్ప గురువు. అలా భ్రమ కలిగేటట్టు మాటలు చెప్పడం ఆ పంతులకు బాగా తెలుసు. ఆ కారణం చేత చాలామంది విద్యార్థులు ఆయన వద్ద చదువుకుంటూ డబ్బు ముట్ట చెబుతూ ఉండేవారు. ఆ పంతుల వద్దకు రాముడు అనే ఒక కుర్రవాడు చదువుకోవడానికి వచ్చాడు. వాడు చాలా కుశాగ్ర బుద్ధి గలవాడు. కుశాగ్ర బుద్ధి అంటే తెలుసు కదా ఫ్రెండ్స్. ఏ విషయాన్నైనా సరే జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకునేవాడు. వాడు కొద్ది రోజులకే ఒకటి గమనించాడు. అదేంటంటే, గురువుగారు చిన్నతనంలో తాను చదువుకున్నదంతా పిల్లల చేత ఏకెరువు పెట్టించడమే తప్ప గురువుకు అసలేమీ రాదు అని తెలుసుకున్నాడు. తాను పిల్లల చేత వల్ల వేయించే పుస్తకాల్లో కూడా ఏమున్నదనేది పంతులు సరిగ్గా ఎరగడు. రాముడు చాలా తెలివిగలవాడు కావడంతో ఆ పుస్తకాల నుంచి పంతులు చెప్పని విషయాలు అనేకం గ్రహించగలిగాడు. అందువల్ల వాడికి ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం పెరిగిపోయింది. కానీ దానికి ఏ కాశీ లాంటి గొప్ప మహానగరానికి వెళ్ళి గొప్ప గొప్ప పండితుల వద్ద శిష్యరికం చేయాలి. అయితే దానికి డబ్బు కావాలి. మరి మన రాముడు పేదవాడు. ఎలా? కనీసం గురువుగారి వద్ద అటక మీద ఉన్న గ్రంథాలు తాను చదువుకున్నా కాస్త ఉపయోగకరంగా ఉంటుంది కదా అనుకున్నాడు. కానీ పంతులు వాటిని ఎవ్వరికీ ఇవ్వడు. అవి అలా చెదులు పట్టిపోవాల్సిందే. అప్పటికీ రాముడు పంతులకు తెలియకుండా కొన్ని రహస్యంగా చదివాడు. అందువల్ల వాడి కుతూహలం ఇంకా పెరిగిపోయింది. ఇంకా మంచి విద్యను అభ్యసించాలని వాడి కోరికగా ఉంది. తన సమస్య ఎలా పరిష్కారం అవుతుందా అని రాముడు మదనపడుతుంటే, పంతులు మాత్రం ఇంకో సమస్యతో మదనపడుతున్నాడు. తాను చెప్పిన దానికంటే రాముడు ఎక్కువగా గ్రహిస్తున్నాడు అని ఆయనకి క్రమంగా తెలిసిపోయింది. అందరి పిల్లల్లాగే వాడు కూడా తాను చెప్పిందంతా వెళ్ళవేస్తున్నాడు. కానీ తనకు గాని పిల్లలకు గాని అర్థం కాని విషయాలు ఎన్నిటినో రాముడు గ్రహించేస్తున్నాడు. ఇది చూసి పంతులకు చాలా కోపం వచ్చింది. ఇందులో ఏదో రహస్యం ఉండాలి. రాముడు ఎక్కడెక్కడికి పోతాడో, ఏమేం చేస్తున్నాడో ఆరా తీయమని అతను తన మిగతా శిష్యులకు రహస్యంగా చెప్పాడు. వాళ్ళు అలాగే చేశారు. ఆట విడుపు కాలంలో రాముడు సమీపంలోనే ఉన్న చిన్న అడవికి వెళ్ళి తాను చదువుకున్నదంతా వల్లవేస్తూ చెట్ల కింద తిరిగేవాడు. మధ్యాహ్నం వేళ ఆ చెట్టు కిందనే కూర్చొని తాను తెచ్చుకున్నదేదో తినేవాడు. దూరం నుంచి గమనించిన మిగతా శిష్యులు దాన్ని అపార్థం చేసుకున్నారు. రాముడు అడవుల్లో చెట్ల కింద తిరుగుతూ ఏవో మంత్రాలు చదువుతున్నాడని, మిట్ట మధ్యాహ్నం వేళ అతను తెచ్చుకున్న ఏదో మందులు తింటున్నాడని వెళ్ళి గురువుగారికి చెప్పారు. పరమమూర్ఖుడైన పంతులు, అందుకే వాడికి ఇన్ని తెలివితేటలు వచ్చాయన్నమాట. వాడి రహస్యం ఏదో నేను తెలుసుకుంటాను అనుకున్నాడు. చీకటి పడే వేళకు రాముడు ఇంటికి రాగానే పంతులు వాణ్ణి గుంజకు కట్టేశాడు. గుంజ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్. గట్టిగా ఉండేటువంటి ఒక కర్ర, దాన్ని గుంజ అంటారు. నీకు ఏవో మంత్రాలొచ్చు, నీ దగ్గర ఏవో మందులు కూడా ఉన్నాయి. వాటి సహాయంతో నువ్వు నేను చెప్పిన దానికంటే ఎక్కువ నేర్చుకుంటున్నావు. ఆ మంత్రాల రహస్యము, ఆ మందులు మాత్రలు అన్నీ నాకు ఇచ్చావంటే నేను ఇంకా మంచిగా చదువు చెప్తాను, అందరికీ ఉపయోగపడతాను. అర్థమైందా అన్నాడు. రాముడు బిత్తరపోయి తనకు మంత్రాలేవి రావని, తన వద్ద మందులు మాత్రలు ఏమీ లేవని చెప్పాడు. కానీ పంతులు పట్టరాని ఆగ్రహంతో, నాతో అబద్ధాలు ఆడతావా? నువ్వు అడవిలో పచార్లు చేస్తూ మంత్రాలు చదవడం, కోనేటి ఒడ్డున మిట్ట మధ్యాహ్నం వేళ కూర్చొని ఏవో తినడం, ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆ రహస్యాలు నాకు చెప్పకపోయావో నిన్ను నరికి కుక్కలకేస్తాను అని అరిచాడు. పంతులు తాను అనుకున్న దానికన్నా పెద్ద జుంట అని రాముడికి తెలిసిపోయింది. పంతుల్ని మోసగించి తన విద్యాదాహం తీర్చుకోవడానికి వాడికి ఒక ఉపాయం కూడా తట్టింది. వెంటనే వాడు, అయ్యా, మీరు నా రహస్యం చాలా తెలివిగా తెలుసుకున్నారు. ఇక దాచి లాభం లేదు. నాకు మంత్రాలు వచ్చిన మాట నిజమే, కానీ అది చదువు మాత్రలు తయారు చేయడానికి మాత్రమే పనికొస్తాయి. వాటిని నేను ఎవరికి చెప్పలేను. చెబితే నా తలపగిలి చచ్చిపోతాను. కానీ చదువు మాత్రలు తయారు చేసి ఎవరికైనా ఇవ్వచ్చు. ఇప్పుడు నా దగ్గర ఏవీ లేవు, కొత్తవి తయారు చేయాల్సి ఉంటుంది అన్నాడు. అయితే వెంటనే తయారు చేయి మరి అన్నాడు పంతులు. అందుకు కనీసం ఒక వారం పడుతుంది. 4 కాసుల బంగారం కావాల్సి ఉంటుంది. 3 రోజుల పాటు యజ్ఞం చేస్తూ మంత్రాలు చదవాలి. తరువాత మనం చదవదలుచుకున్న గ్రంథాలన్నీ తీసుకొచ్చి ఆ యజ్ఞంలో భస్మం చేస్తే ఆ భస్మాన్ని బంగారంతో కలిపి మాత్రలు కట్టాలి. ఆ మాత్రలు మింగితే ఆ పుస్తకంలో ఉన్నదంతా మెదడులోకి ఎక్కిపోతుంది అన్నాడు రాముడు. దానికేం భాగ్యం, 4 కాసుల బంగారం నేనిస్తాను.
అటక మీద ఎన్నో గ్రంథాలున్నాయి, తీసుకెళ్ళు, వాటన్నిటినీ ఉపయోగించి చదువు మాత్రలు చెయ్యి అన్నాడు పంతులు. రాముడు ఎంతో సంతోషంగా పుస్తకాలన్నింటినీ తీసుకొని బంగారం తన జేబులో వేసుకొని అడవికి వెళ్ళాడు. గురువుగారు మిగతా శిష్యులు వాడి వెంటే వెళ్లారు. వాళ్ల సహాయంతో రాముడు బంగారాన్ని వాళ్ళు చూస్తుండగానే ఒక కోతిలో తవ్వి దానిపైన యజ్ఞం కోసం ఏర్పాట్లన్నీ చేశాడు. వాడు ఏవో మంత్రాలు చదవడం కూడా ఆరంభించాడు. అప్పుడు వాడు గురువుగారితో, ఈ బంగారం మొత్తం కరిగే వరకు ఈ యజ్ఞం చేయాల్సిందే, దానికి 1-2 నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. నిద్రాహారాలు మాని మీరంతా ఇక్కడ కూర్చుంటారా? మీరింటికి వెళ్ళండి, నేను కూర్చొని ఈ మంత్రాలన్నీ చదివి చదువు మాత్రలు తయారు చేసి ఇంటికి తీసుకొని వస్తాను అని అన్నాడు. వారంతా అలాగే అని చీకటి పడే వేళకి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకేముంది, వాళ్ళు వెళ్ళగానే రాముడు ఆ నిప్పంతా ఆర్పి బంగారు కాసులు తీసి తన జేబులో వేసుకుని కాశీపట్నానికి ఆ గ్రంథాలతో సహా వెళ్ళిపోయాడు. ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదివి గొప్ప పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు, తిరిగి తన ఊరికి వచ్చి ఆ పండితుడి వంటి మోసగారుల గురించి అందరికీ చెప్పాడు. దాంతోపాటే ఆ శిష్యులందరినీ తన దగ్గర చేర్చుకొని వాళ్ళకి మంచి చదువు చెప్పాడు. చూశారు కదా, అద్భుతమైన ఒక చిన్న కథ. ఎంతోమంది మూర్ఖులు మన మధ్య ఉంటారు, కానీ ఎంతో తెలివిగా వాళ్ళు ప్రవర్తించడం వల్ల వాళ్ళకి ఎంతో తెలుసు అని మనం అనుకుంటాం. ఇలా మనం చాలాసార్లు మోసపోతాం కదా. నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యమైనది. మనకి తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా అనే విషయం తప్పకుండా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిందే. నాకన్నీ వచ్చు, నాకన్నీ తెలుసు అనుకునేవాడు ఏనాటికి బాగుపడ్డు. తప్పకుండా ఈ కథ మీ పిల్లలందరికీ నేర్పించండి. ఇందులోంచి మనం నేర్చుకునే ఒక గొప్ప విషయం ఉంది. అదేంటంటే, చదువుకోవాలి అనే కుతూహలం ఉన్నప్పుడు అది మనం చేయగలిగే శక్తిని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. రాముడికి అటకపై ఉన్న గ్రంథాలన్నీ చదవాలని ఉండేది, కానీ అది ఎలా కుదురుతుంది అనేది వాడికి అర్థమయ్యేది కాదు. కానీ సమయానికి తన సమయస్ఫూర్తిని ఉపయోగించి ఆ గ్రంథాలన్నింటినీ సంపాదించాడు. వాటన్నిటినీ చదివి గొప్ప పండితుడయ్యాడు కదా. ఏ విషయమైనా సరే తెలుసుకోవాలి అనే కోరిక మనకు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత అది ఎలా జరుగుతుంది అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దీన్నే ఇంగ్లీష్లో ద బిగ్ వై అంటారు. ఇఫ్ యు నో ద వై, ద హౌ ఈజ్ ఈజీ అంటారు. ఇలాంటి చిన్న చిన్న కథల ద్వారా ఇలాంటి మంచి మంచి విషయాల్ని మన పిల్లలకి ఈజీగా అర్థమయ్యేలా చెప్పచ్చు. తప్పకుండా ఇలాంటి మంచి మంచి కథల్ని మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.